సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీసీ, ఈబీసీ, కాపు యువతకు వెన్నుదన్ను. సో అందరికీ కూడా మనం చూసుకోవచ్చు. వెన్నుదన్ను ఎలా నిలుస్తున్నారంటే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఉందా? ఎలాంటి చేయూత లేక వెనుకబడితో ఉన్నారా? ఇలాంటి వారి కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఈడీపీ అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, కాపు యువతకు ప్రోత్సాహ పారిశ్రామికాలుగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్లోని జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు ఏదైతే వీటితో ఒప్పందం కుదుర్చుకుందనమాట. అయితే అమలుకు ఇప్పటికే సంస్థ ఆయా శాఖల అధికారులు కూడా చర్చలు ప్రారంభించారు. ఏటా 2,000 మందికి అయితే శిక్షణ అయితే ఇస్తారన్నమాట. ఏటా 2,000 మందిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా అధికారులు అయితే ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇందులో 1000 మంది బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన 500 మంది, కాపు సామాజిక వర్గానికి 500 మంది అయితే ఉంటారనమాట. ఆయా వర్గాల నుంచి బ్యాచ్కు 30 నుంచి చొప్పున ఎంపిక చేసిన శిక్షణ అయితే ఇస్తారు. ఏడాది పొడవునా ఈ కార్యక్రమం కొనసాగేలా అధికారులు అయితే కార్యాచరణ సిద్ధం చేశారు. ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేక విధానం అయితే ఇచ్చారు. ప్రశ్నావళిని అనుసరిస్తూ ఉన్నారన్నమాట. మొత్తంగా 5 ఏళ్లలో 9,000 మందిని తయారు చేసేలా రోడ్ మ్యాప్ను అయితే సిద్ధం చేశారు. ఎంఎస్ఎంఈలో తర్ఫీదు తర్వాత వారి ఆసక్తికి అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించనుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారు తమ ఆలోచనను సదరు సంస్థతో నిరంతరం పంచుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవాలంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేది అయితే మనకి ఇంకా ఇవ్వలేదు. సో ఎగ్జామ్ పెట్టి అయితే తీసుకుంటారని చెప్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఏంటనేది ఇంకా బయటకు రాదు. వచ్చిన వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.